ఈ మధ్య కాలంలో నేను కొన్ని వీడియోస్‌లలో మేము ఇండియాకి రిటర్న్ అవుతాము అని చెప్పినప్పుడు చాలామంది చాలా రకాల క్వెషన్స్ అడుగుతూ ఉన్నారు. సో, మరి అంత ఇన్ డెప్త్‌గా అయితే చెప్పలేను ఇప్పుడే. ఎందుకంటే దానికి ఇంకొంచెం టైం ఉంది కాబట్టి. అండ్ ఇంకా కొంతమంది ఇలానే అంటారు. బట్ అందరూ కూడా రిటర్న్ ఎళ్ళిపోతాం అనేవాళ్ళే కానీ ఎవరు కూడా వెళ్లరు అని కూడా అంటున్నారు. బట్ అది వాళ్ళ గురించి అయితే నాకు తెలీదు. వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో. బట్ మేము మాత్రం వెళ్తాం అనేది చాలా సార్లు చెప్పాను. సో, దాని గురించి కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా వరకు కూడా వచ్చిన కామెంట్స్‌కి సంబంధించే ఉంటది ఈ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా న్యూగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే కొంచెం 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. అండ్ యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారం కొంచెం మనది గ్లిచ్‌లో ఉందనుకుంటాను. అందుకే పెద్దగా మూవ్ అవ్వట్లేవు వీడియోస్. సో, కొంచెం మీరు లైక్ చేయడం వలన కొంచెం హెల్ప్ అవుతది. వీడియోకి తప్పకుండా లైక్ చేసి చూడండి. సో, కొంచెం పుష్ అప్ ఉంటది యూట్యూబ్ పరంగా. సరే ఇంకా మనమైతే టాపిక్‌లోకి వద్దాము. చాలామంది ఏంటి అంటే మీరు యూఎస్ఏలో ఉన్నటువంటి 7 ఇయర్స్, 8 ఇయర్స్‌కి ఈ టైంలోనే ఇండియాకొచ్చిన తర్వాత అడాప్ట్ అవ్వడం చాలా కష్టమని ఓవర్ యాక్టింగ్స్ చేస్తుంటారు అని అంటారు. మనం ఎక్కడైనా కూడా ఒక ఫ్రీ లైఫ్‌కి, ఒక ఈజీ లైఫ్‌కి అలవాటు పడిన తర్వాత అది 6 ఇయర్స్, 7 ఇయర్స్ కాదు అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ అయినా కూడా అది చాలా వరకు కూడా కష్టంగానే అనిపిస్తది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఎప్పుడైనా కూడా మనం ఒక ఊర్లల్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఊర్లో పనులకి వెళ్ళడం అలవాటయిన తర్వాత సడెన్‌గా సిటీకి అటు మూవ్ అయ్యి, అక్కడ ఇండ్లల్లో పనులకు కానియండి, లేకపోతే వాచ్‌మెన్ జాబులు కానియండి, ఇలాంటివి చేస్తూ ఉన్న తర్వాత వాళ్ళు సడెన్‌గా మళ్ళీ ఊరికొచ్చి, ఆ చిన్న చిన్న పనులు చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. సరే ఊరంటే ఇష్టమే ఉంటది. అక్కడ ఉంటే బావుంటది అని అనిపించినా కూడా, మళ్ళీ ఈ పనులేం చేస్తాములే ఎందుకంటే వాళ్ళకి అది చాలా వరకు ఈజీ లైఫ్ అనిపిస్తది. సిటీకెళ్ళి అక్కడ వాచ్‌మెన్ జాబ్స్ కానియండి, అవి కొంచెం ఈజీగా అనిపిస్తది. ఏంటంటే ఎవరికైనా అంటే అది వేరే కంట్రీ అని కాదు. మనం ఇండియాలో అయినా కూడా వేరే చోటికెళ్ళి ఒక ఈజీ లైఫ్‌కి అలవాటు పడిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ లైఫ్‌ని అడాప్ట్ చేసుకోవడం అనేది అది కష్టంగానే ఉంటది. అది 6 ఇయర్సా, 7 ఇయర్సా, 1 ఇయరా, 6 మంత్సా అని కాదు. సో, అది అండ్ మీరు అనుకోవచ్చు అబ్బా! అదేంటి యూఎస్ఏలో చాలా వరకు కూడా టెన్షన్స్ ఉంటాయి అంటూ ఉంటారు. మెంటల్ స్ట్రెస్ ఉంటదంటారు. ఇవన్నీ ఉంటాయంటారు కదా! అంటే అది ఒక మనిషికి ఇంకో మనిషికి ఒక లైఫ్ స్టైల్‌ని డిఫరెంట్‌గా ఉంటది. మనం అందరూ ఒకే విధంగా ఉంటారు అని చెప్పలేము. చాలా మందికి యూఎస్ అనేదే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే చాలామంది ఉంటారు. కొంతమందికి ఇష్టం లేకపోవడముకి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. సో, అవేంటి అనేది కూడా నా ఒపీనియన్‌లో అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూఎస్ఏలో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రెండే 2 ఉంటాయి. ఒకటి వీసా అన్‌సర్టెనిటీ ఉంటది. అంటే వీసా యొక్క ప్రాబ్లమ్స్, వాటి యొక్క ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళడము. అండ్ కొన్ని వీసాస్ ఏంటి అంటే మనము నెక్స్ట్ హెచ్-1బీకి మారితే తప్ప యూఎస్ఏలో లైఫ్ లాంగ్ ఎక్స్‌టెన్షన్ చేస్తూ ఉండలేము. అలాంటి వీసాస్ కొన్ని ఉంటాయి. సో, ఇలా వీసాకి మధ్యన చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వీసా అన్‌సర్టెనిటీని బేస్ చేసుకొని రిటర్న్ ఎళ్ళాలి అనుకునే వాళ్ళు ఒకరుంటారు. కొంతమంది ఏంటంటే రిలేషన్‌షిప్ అని చెప్తూ ఉంటారు కానీ, నాకెందుకో అది పెద్దగా యాక్సెప్ట్ చేయాలి అని అనిపించదు. ఎందుకంటే నిజంగా రిలేషన్‌షిప్ అని అన్నప్పుడు నువ్వు 12 ఇయర్స్ యూఎస్ఏలో ఉండి 13 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ యూఎస్ఏలో ఉన్నప్పుడు అన్ని డేస్ కూడా మిస్ అవుతూనే ఉంటారు కదా! నిజంగా అంత ఉన్నప్పుడు అలా ఎలా అంత ఈజీగా అంటే ఓకే. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ వరకైతే ఓకే. బట్ అన్ని సంవత్సరాలు ఉండడం అంటే అదంత ఈజీ థింగ్ కాదు కదా అనిపిస్తది. బట్ ఓకే. అది కూడా ఒక రీజన్ అయి ఉంటది. ఎందుకంటే ఫెస్టివల్స్ టైమ్‌లో కానియండి, లేకపోతే ఏదైనా అకేషనల్‌గా కలుస్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు రిటర్న్ టు ఇండియా ఎళ్ళినా కూడా రోజు వాళ్ళ మధ్యలో కూర్చొని ఉండరు కదా! అప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఫ్యామిలీ అయితే ఉందో సేమ్ ఇండియాకెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అదే ఫ్యామిలీతోనే ఉంటారు. బట్ మేబీ అకేషనల్‌గా సమ్ సిట్యుయేషన్స్ డిమాండ్ చేస్తున్నప్పుడు కొంచెం దగ్గరుంటారు అనేదే తప్ప, మరి అంత ఓవర్‌గా అనేదైతే నేను ఎక్స్‌పెక్ట్ చెయ్యను. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్‌గా యూఎస్ఏకి వచ్చేది డాలర్స్ ఎర్న్ చేస్తారు అని. అండ్ కొంతమంది దీనిని యాక్సెప్ట్ చెయ్యరు కానీ వచ్చేటప్పుడు మాత్రం డాలర్స్‌ని బేస్ చేసుకునే వస్తాము. ఆ తర్వాత క్రైటీరియాస్ మారిపోతూ ఉంటాయి. ఆ తర్వాత సిట్యుయేషన్స్ మారిపోతూ ఉంటాయి. అండ్ డాలర్స్‌తో పాటు కూడా ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది మెయిన్‌గా యూఎస్ఏలో ఉంటది. అండ్ మెయిన్‌గా ఇప్పుడు మనం రిటర్న్ ఎళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఈవెన్ ఫ్యామిలీస్‌తో ఉండాలి అన్నా కూడా మనీ మ్యాటర్ అవుతది. అండ్ సెకండ్ వన్ మంచి ఎడ్యుకేషన్ ఇప్పియాలి అన్నా కూడా మనీ మ్యాటర్ అవుతది. ఆల్రెడీ ఇక్కడ ఈ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిన తర్వాత ఇండియాకెళ్ళిన తర్వాత మళ్ళీ మిడిల్ క్లాస్ లాగాను మళ్ళీ పూర్‌గాను ఉండాలి అని అనుకోరు. అట్‌లీస్ట్
ఒక మంచి లైఫ్‌ని లీడ్ చేయాలి అని అనుకుంటారు. బట్ ఇప్పుడు ఏమి ఇండియాలో పూర్ మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏమీ లేవు. ఆల్మోస్ట్ అంతా కూడా హై రైజ్ లైఫ్ స్టైలు, విల్లాస్ అంతా కూడా కోట్లల్లోనే ఉంది. ధనం మూలం ఇదం జరత్ అన్నట్లుగానే ఉంది ఇండియాలో పరిస్థితి కూడా. అంత ఈజీగా అండ్ ఎస్పెషల్లీ వేరే కంట్రీలలో ఉన్న వాళ్ళు, అది యూఎస్ అనే కాదు, ఈవెన్ వేరే కంట్రీలో ఎక్కడ ఉన్నా కూడా అక్కడికెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ పరంగా వాళ్ళు ఎక్కువగా సఫర్ అవ్వకుండా ఉండాలి అన్నదే ఉంటది. ఎందుకంటే ఇక్కడ చాలా ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు. అంటే స్కూల్స్ విషయంలోనే కానియండి, బయట వేరే పిల్లల మధ్యలో కానియండి, ఇంత ఈజీగా మూవ్ అయినప్పుడు అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఇవే ఎన్విరాన్మెంట్ ఉంటే బావుంటదని చూస్తారు కాబట్టి అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే అక్కడ కూడా చాలా వరకు ఎక్స్‌పెన్సివ్ అయింది కాబట్టి. నెక్స్ట్ మనం రిటర్న్ ఎళ్ళినాక కూడా మెయిన్ ఫోకస్ వచ్చేసి వాట్ వి వాంట్ టు డూ ఆఫ్టర్ రిటర్న్స్. అంటే మనము ఎళ్ళిన దాని మీదనే ఫోకస్ చేయాలి కానీ అన్నెసెసరీగా ఉంటే పెద్దగా హెల్ప్ ఏం అవ్వదు. అండ్ నెక్స్ట్ వన్ మన ప్రెజెన్స్ కోసం అక్కడ వెయిట్ చేసేవాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ బిజినెస్. వాళ్ళ పనులు వాళ్ళకుంటే మన ప్రెజెన్స్ కోసం పెద్దగా వెయిట్ చేసేవాళ్ళు అండ్ మన కోసం ఎక్కువ ఆరాట పడేవాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈవెన్ మనం దూరంగా ఉన్నప్పుడు ఏదో రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా అనిపించినా కూడా దగ్గరికెళ్ళిన తర్వాత అందులోపల ఉన్నటువంటి లూప్ హోల్స్, వాళ్ళ మీద ఉన్నటువంటి తప్పులు అండ్ వాళ్ళ అంటే వేరేటి అనిపిస్తూ ఉంటాయి. అంటే దూరంగా ఉన్నప్పటిలాగైతే దగ్గరికెళ్ళిన తర్వాత ఉండదు. సో, అది చాలా వరకు కూడా నేను బిలీవ్ చేస్తాను. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా అది బిలీవ్ చేస్తారు. సో, ఇంక మనం గనక ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఓకే. ఎళ్ళాలి అనిపించింది కాబట్టి ఎళ్ళాము, ఉండాలనిపించింది కాబట్టి ఉన్నాము అనంటే మాత్రం కుదరదు. అండ్ చాలామందికి అంటే రిటర్న్ ఎళ్తున్నాము అని అన్నప్పుడు ఎస్పెషల్లీ హౌస్ వైఫ్ క్యారెక్టర్స్, అంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దగా అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే దానికి సర్టెన్ ఉంటాయి. సర్టెన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు కొంతమంది అనుకోవచ్చు అసలు ఇంటి వాళ్ళని కూడా భరించలేనంతనా అంటే, అది ఇంట్లో రెగ్యులర్‌గా ఉన్నటువంటి ఆ పీపుల్స్‌కే ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటది అన్నది తెలుస్తది. బయట మనం చాలా ఈజీగానే చెప్పొచ్చు. ఆహ్, కొటేషన్స్ ఇలాంటివి మస్తు చెప్పొచ్చు చెప్పాలి అనుకుంటే. కానీ జస్ట్ అక్కడ ఉండి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవి ఎక్కువగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటివని. సో, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్యామిలీ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ హస్బెండ్ కానియండి, పిల్లలు కానియండి అండ్ వాళ్ళ యొక్క సపోర్ట్ చాలా వరకు ఉంటది. ఎస్పెషల్లీ హస్బెండ్స్ సపోర్ట్ చాలా వరకు ఉంటది. చాలామంది ఫ్యామిలీస్‌లలో ఇది ఉంటది యూఎస్ఏలో. మేబీ కొంతమందికి ఉండకపోవచ్చేమో లెండి గానీ. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఏంటి అంటే వీళ్ళు రెడీగానే ఉంటారు. వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి. బట్ ఇంక చూసేవాళ్ళు ఏదో జడ్జ్ చేసి వీళ్ళ మధ్యలో చాలా వరకు కూడా ఏదో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇది చాలామంది ఎన్ఆర్ఐస్ నాకు చెప్పింది. అంటే నేను ఆల్రెడీ గ్రూప్‌లో యాడ్ ఆన్ అవుతా కదా! వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నాకు చాలామంది చెప్తూ ఉంటారు. అక్కడున్నప్పుడు చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అనిపిస్తది. సో, ఈ చేంజ్ మేము లైఫ్ లాంగ్ ఇలానే ఉంటది వీళ్ళ లోపల అనిపించినప్పుడు రిటర్న్ టు ఇండియా అంటే మాకంత ఈజీగా యాక్సెప్ట్ చేయాలి అనిపియదు అన్ని. అండ్ నెక్స్ట్ వన్ పిల్లల విషయంలో కూడా మనం అంత ఈజీగా అయితే మూవ్ ఆన్ అవ్వలేము. ఎందుకంటే ఎస్పెషల్ పిల్లలకి తెలుగు రాయడం రాదు, మాట్లాడడం రాదు, మాట్లాడినా అర్థం అవ్వదు. బట్ ఓకే. కొన్ని రోజులకి అది అడాప్ట్ అవుతుండొచ్చు. బట్ సిట్యుయేషన్స్‌ని బట్టి అది కొంచెం త్వరగానే వస్తూ ఉండొచ్చేమో కానియండి. అండ్ రాయడము, చదవడము అండ్ స్కూల్స్ పరంగా వీటి పరంగా ఏంటంటే చాలా వరకు కూడా స్ట్రెస్ అవుతూ ఉంటారు. అసలు వాళ్ళ కోసమే కదా మనం ఇదంతా చేసేది. మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి ఆ లూప్‌లో పడేయడం ఎందుకు అని చెప్పేసి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇండియాలో ఉంటే ఏమవుతదంటే చాలా వరకు స్ట్రాంగ్‌గా ఉంటారు పిల్లలు. అదే ఎన్ఆర్ఐస్ పిల్లలు చూడండి అంత స్ట్రాంగ్‌గా ఉండలేరు. ఉండరు కూడా. ఎందుకంటే ఇక్కడ సిట్యుయేషన్స్‌ని బట్టి కానియండి, అండ్ ఇక్కడ వాళ్ళు పెరిగే విధానాన్ని బట్టి కానియండి, ఇండియాతో పోలిస్తే చాలా వరకు డిఫరెంట్‌గా ఉంటది. సో, అక్కడ పిల్లలు ఉన్నంత స్ట్రాంగ్‌గా ఇక్కడ ఉండలేరన్నట్లు. కొంచెం ఎంతైనా కూడా చాలా డిఫికల్ట్‌గా ఉంటది. అందుకోసమే చాలామందేంటంటే ఇండియాలోనే పెరిగితే బావుంటది. కొంచెం వాళ్ళు పెద్దయ్యాక మళ్ళీ ఒకవేళ వాళ్ళు యూఎస్ సిటిజన్స్ అయితే వాళ్ళంతట వాళ్ళే వచ్చి యూఎస్ఏలో చదువుకుంటారు అనేది కొంతమంది లోపల ఆలోచన ఉంటది. కొంతమంది లోపల ఇంక ఈ తలనొప్పి అంతా ఎందుకులే, సో, ఇక్కడుంటేనే బెటరు యూఎస్ఏలోనే అనేది ఉంటది. చాలామందేంటంటే జాబ్స్ మీద వచ్చినప్పుడు వాళ్ళు అంతో ఇంతో సక్సెస్ అయ్యే వరకు అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పిల్లలు ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చారు అనుకోండి. వాళ్ళు ఒక 10 ఇయర్స్ ఉన్నారు అనుకోండి యూఎస్ఏలో. ఆల్మోస్ట్ ఆ పిల్లలు 14, 13 ఇయర్స్‌కి వచ్చినప్పుడు అప్పటికి వాళ్ళు హై స్కూల్ ఇక్కడ మిడ్ స్కూలు ఆ రేంజ్‌లో ఉంటారు కాబట్టి మళ్ళీ రిటర్న్ టు ఇండియా అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. అది కొంచెం అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పడతది. బట్ కొంతమంది ఇంకా వేరే రీజన్స్‌ని బేస్ చేసుకొని అండ్ ఎప్పుడంటే అప్పుడు యూఎస్ఏకి
వచ్చేవాళ్ళు ఉన్నారు అని అనుకోండి. వాళ్ళకసలు ప్రాబ్లమే ఉండదు. కొద్ది రోజులు అక్కడ ఉంటారు. అక్కడ నచ్చకపోతే మళ్ళీ యూఎస్ వస్తారు. సో, ఇలా ఉంటది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంట్, పొల్యూషను, కరప్షను ఇలాంటివన్నీ కూడా ఇక కామన్‌గా మనం చాలా సార్లు చాలా వీడియోలలో చెప్పుకున్నాంలెండి గానీ, ఇవి కూడా ఒక ప్రాబ్లమే అక్కడ. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఎంతైనా కూడా యూఎస్ఏలో ఏంటంటే లైఫ్ అంటే మనం జాబ్ చేస్తుంటాం. దానికి టాక్స్ పే చేస్తుంటాం. మనకంటూ ఒక సాలరీ వస్తది. ఆ సాలరీ తోటి మనకొచ్చే సాలరీ తోటి ఒక ఫ్లెక్సిబిలిటీ‌గా లైఫ్ అనేది లీడ్ అయిపోతూ ఉంటది. అంటే అంత పెద్ద టెన్షన్స్‌గా ఏముండవు. బట్ డొమెస్టిక్ హెల్ప్ అనేది ఉండదు ఇక్కడ. అది చాలా వరకు మెంటల్ స్ట్రెస్‌గా అనిపిస్తది. అంటే పని వాళ్ళని ఎవరిని పెట్టుకోలేము. ఒకరికొకరం హెల్ప్ ఉంటే ఓకే. బట్ లాస్ట్ టైమ్ చెప్పా కదా! హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా వరకు ఇబ్బందయింది అని జెప్పేసి. సో, అలాంటి సిట్యుయేషన్స్ మాత్రం కొంచెం హ్యాండిల్ చేయాల్సిందుంటది. అది చాలా వరకు కూడా ప్రాబ్లమ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే అండ్ మమ్మల్ని గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో, మరి ఇంకా కొంచెం టైం అయితే ఉంది. మేబీ ఇంకొక 1 ½ ఇయర్స్ వరకుంది. బట్ ఇంకా దానికి కొంచెం ప్లాన్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ నుంచే ప్లాన్ అయితే స్టార్ట్ అయింది. అదంతా కూడా నేను ఫర్దర్‌గా చెప్తాను. అంటే హౌస్ రానియండి అన్నీ కూడా ముందే ప్లాన్ చేసాం. బట్ బిల్డర్ వాళ్ళ చేతుల్లో ఉంటది కదా! మనం చెప్పిన టైంకి వాళ్ళు ఇవ్వరు. మేబీ అంటే ఎంత టైర్ 1 బిల్డర్ దగ్గర మనం తీసుకున్నా గూడా దానికి కొంచెం టైం అయితే పడతది. వన్స్ దాని ప్రకారం మేము మూవ్ ఆన్ అవుదాం అనేది. సో, ఎప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకొక 1 ½ ఇయర్‌లో హౌస్ చేతికి రావడము, అండ్ ఆ తర్వాత మూవ్ ఆన్ అవ్వడం. బట్ పిల్లల విషయంలో మాత్రం చాలా వరకు టెన్షన్‌గానే ఉంది. అసలు ఎట్లా, ఎలా ఓకే. అంటే స్కూల్స్ పరంగా అయితే చూస్తున్నాము. బట్ ఎంతైనా కూడా వాళ్ళకైతే తెలుగైతే అస్సలు ఎక్కట్లేదు. రాయడం రాని, మాట్లాడడం రాని అవన్నీ ఏవి కూడా అయితే రావట్లే. బట్ ఇప్పుడు మేమేం ఫోర్స్ అయితే చేయట్లేము ఇప్పుడు. బట్ మేబీ ఎళ్ళిన తర్వాత ఎలా ఉంటది అనేదైతే చూడాలి. అడ్జస్ట్ అవుతామా లేదా? లేదు అంటే ఇంకేదన్నా ఆల్టర్‌నేటివ్ చూడడమా? సో, ఇలాంటివి కొన్నైతే ఉన్నాయి బ్యాకప్ ప్లాన్స్. అవన్నీ కూడా నేను డీటెయిల్‌గా చెప్తాను ఫ్యూచర్‌లో. ఎందుకంటే కొంతమంది ఎక్కువగా వాటి గురించి కామెంట్స్ చేస్తున్నారు. బట్ యాస్ ఆఫ్ నౌ అయితే ఇంకొక 1 ఇయర్ తర్వాత అనేదైతే ప్లాను. ఏంటంటే మెయిన్‌గా ఫోకస్ వచ్చేసి చెప్పా కదా! ఎళ్ళాక ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనే దాని మీదనే మెయిన్ ఫోకస్. సో, మిగతా విషయాల మీద అన్నెసెసరీ టాపిక్స్ వాటి మీదయితే పెద్దగా ఆలోచన అయితే ఏమి కూడా లేదు. సో, మళ్ళీ సేమ్ అవే జాబ్స్ చేయడమా, లేదు అంటే కాంటెంట్ క్రియేటర్ అనే చేయడమా, లేదు అంటే సో, ఇలాంటివి కొన్నైతే ఉన్నాయి. చూడాలి ఇంకా అవి ఎలా అవుతాయనేది. బట్ కళ్ళు మూసుకొని ఈజీగా అయితే ఇండియాకైతే ఎళ్తే అంతగా వర్కౌట్ అయితే అవ్వదు. బ్యాకప్ చాలా సంవత్సరాల నుంచి ఒక ప్లాన్ అయితే ఉండాలి. అది ఫినాన్షియల్‌గా రానియండి అండ్ మెంటల్‌గా అన్ని విధాలుగా కూడా కరెక్ట్ ప్లాన్ ఉంటేనే అవుతది. ఈవెన్ మనం ఫినాన్షియల్‌గా ప్రాపర్‌గా ప్లాన్ చేయకున్నా కానియండి, లేకపోతే ఎళ్ళిన వెంటనే ఏదోలే ఎట్లయితే ఏముంది మొదటి నుంచి మనం ఉన్న కంట్రీయే గదా! అంటే ఇప్పుడు చాలా వరకు చేంజెస్ వచ్చాయి. ఈవెన్ కంట్రీ లోపల అండ్ మనుషుల లోపల అందరి లోపల చేంజెస్ కనిపిస్తాయి కాబట్టి అంత ఈజీగా గుడ్డిగా నమ్మయితే వెళ్ళకూడదు. మనకంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటేనే దెన్ మూవ్ ఆన్ అయితే అవ్వాలి. సో, మా గురించి ఇంకా చెప్తాను నేను ఫ్యూచర్‌లో ఫర్దర్‌గా ఒక సీరీస్ లాగానే చేసి చెప్తాను. బట్ దానికి టైం ఉంది కదా! అన్నెసెసరీగా ఇప్పుడెందుకు మీ టైం వేస్ట్, మన టైం వేస్ట్ అని నేను పెద్దగా వాటి గురించి ఫోకస్ చేయట్లేను. అండ్ రీసెంట్‌గా ఒక హెచ్-1బీ అప్డేట్ గూడా ఉంది. ఫీజు హైక్ అవ్వడం ఒకటుంది. అండ్ 12 ఇయర్స్ యూఎస్ఏలో ఉండి అనేది ఒక పోస్ట్ చదివాను. వాళ్ళు అనుకోకుండా ఇండియాకెళ్ళాల్సొచ్చింది. మేబీ కన్సల్టెన్సీలు సాలరీస్ సరిగ్గా ఇవ్వకుండా అనేది ఒక పోస్ట్ చూసా. దాని మీద కూడా నేను ఫర్దర్‌గా వీడియోస్ అయితే చేస్తాను. సో, ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. బట్ నేను క్వెషన్స్ చెప్పలేదు. ఓన్లీ ఆన్సర్సే చెప్పాను. ఓకే. ఇంతే ఇంత వీడియో. బాయ్ బాయ్.